హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మీకు వైజాగ్ డే 1 టూర్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. డే 1 వైజాగ్లో ఏమేం ప్లేసెస్ తిరిగానో చూపిస్తాను, ఈ వీడియోలో చూడండి. ఓకే, సో ట్రైన్ అయితే ఎర్లీ మార్నింగ్ స్టేషన్కి రీచ్ అయిపోయిందండి, విశాఖపట్నం. నెక్స్ట్ అక్కడ నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళాము సన్ రైజ్ పాయింట్ చూడడానికి. ఆటోలు మాట్లాడుకున్నాము, ఆటోలో ఆర్కే బీచ్కి వెళ్తున్నాము. చాలా ఎగ్జైటింగ్గా ఉందండి ప్లేస్ విజిట్ చేయడానికి. ఓకే అండి, సన్ రైజ్ పాయింట్కి వచ్చేసాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్ రైజ్ పాయింట్ విత్ బీచ్. చాలా బాగుంది కదండి బీచ్ సన్ రైజ్ పాయింట్ వ్యూ. చాలా హ్యాపీగా అనిపించింది ఈ వ్యూ చూడంగానే. సో పిల్లలు బీచ్లో ఆడుకుంటామని గోల చేశారు. పిల్లలు రెడీ అయిపోయారు. దూరంగా చూడండి, మీకు హార్బర్ కనిపిస్తుంది. చాలా సినిమాలు షూటింగ్స్ కూడా జరిగాయి ఈ హార్బర్ ప్లేస్లో. బ్లెస్సీని చూడండి, పిచ్చుక గుళ్ళు చేసుకుంటుంది. చిన్నప్పుడు మీరు కూడా ఇలా పిచ్చుక గుళ్ళు చేసుకుంటే కామెంట్ చేయండి. చాలా బాగా పిచ్చుక గూడు కడుతుంది బ్లెస్సీ. మన్ననైతే ఎప్పుడెప్పుడు వాటర్లో ఆడదామా, ఎప్పుడెప్పుడు బీచ్లో వాటర్లో స్విమ్మింగ్ చేద్దామా అని ఇదిగా ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో మనన్ వాటర్లో. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. బ్లెస్సీ కూడా వాటర్లో ఆడుకుందామని వెళ్ళింది. తను చాలా భయపడుతుంది ఫ్రెండ్స్, అందుకని లోపలికి వెళ్ళట్లేదు. చూడండి ఎంత భయపడుతుందో. దూరంగా చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక నేవీ షిప్ కనిపిస్తుంది. షిప్స్ ఎప్పుడు వాటర్లో ఉంటూనే ఉంటాయంట. అండ్ ఇప్పుడు మీరు చూస్తే కనుక 2 స్మాల్ బోట్స్ కూడా వస్తున్నాయి. ఈ వ్యూ చూడడానికి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, నేనైతే ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ ఫ్రెషప్ అయ్యి కైలాసగిరికి వెళ్ళాం ఫ్రెండ్స్. కైలాసగిరిలో రోప్వే ద్వారా కొండకి వెళ్ళాలి అని చెప్పారు. సో అక్కడ రోప్వే క్లోజ్ ఉంది మేము వెళ్ళే టైంకి. టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేసి మేమేం చేసాము అని అంటే నడుచుకుంటూ 1080 పార్క్కి బయలుదేరాము. దగ్గరే ఫ్రెండ్స్ కైలాసగిరికి 1080 పార్క్కి. సో బై వాక్ వెళ్ళొచ్చు, అందుకనే బై వాక్ 1080 పార్క్కి రీచ్ అయిపోయాము. ఫైనల్లీ 1080 పార్క్కి వచ్చాము ఫ్రెండ్స్. పార్క్ మాత్రం చాలా బాగుంది. కొంచెం రిలాక్స్ అనిపించింది, నడిచి వచ్చారు కదా పిల్లలు. ఆ పార్క్లో కొంచెంసేపు రిలాక్స్ అయ్యారు పిల్లలు. చాలా వ్యూ చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ వ్యూ ఎంత బాగుంది కదా. టాప్ వ్యూ వెనక చూస్తే వాటర్, పిల్లలు డ్రింక్ తాగుతున్నారు. ఈ వ్యూ చూడడానికి చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అండ్ వెనక చూడండి, వావ్ వాట్ బ్యూటిఫుల్ వ్యూ కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కిందికి బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. మీకు ఒక షిప్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఆ షిప్ అంట బంగ్లాదేశ్ నుంచి వచ్చిందంట ఇక్కడికి. ఇంకొంచెం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోదాం బీచ్ దగ్గరికి. వే కూడా బాగుంది ఫ్రెండ్స్, స్టెప్స్ కూడా దిగడానికి చాలా కంఫర్టబుల్గా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. రోప్వే ఓపెన్ అయింది అని అంటే ఇంకా రోప్వేలో కైలాసగిరికి వెళ్ళడానికి చూసాం ఫ్రెండ్స్. రోప్వే జర్నీ చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సిటీ వ్యూ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఫైనల్లీ కైలాసగిరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఎంత బాగుందో కైలాసగిరి పాయింట్. అక్కడ మన జిప్ లైన్ చేశాడు ఫ్రెండ్స్. ఇది ఫుల్ వీడియో ఉంది, ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, అది కూడా వాచ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ట్రాంపోలిన్ చేస్తాను కూడా, వచ్చేస్తే ట్రాంపోలిన్ కూడా చేపించాను ఫ్రెండ్స్. మనన్ మాత్రం కైలాసగిరిలో చాలా చాలా ఎంజాయ్ చేశాడు.
అటు జిప్ లైన్, ఇటు ట్రాంపోలిన్ బాగా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్ మనని మాత్రం ఈ ట్రిప్. ఫేస్లో భయం కనిపిస్తున్నా కూడా తను కంట్రోల్ చేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చేసాము. తిరుపతిలో క్యూ లైన్లో ఎలా వెయిట్ చేయాలో గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి కూడా అలా వెయిట్ చేయాలి అండి. మేము వెయిట్ చేసేసరికి చీకటి అయిపోయింది, లైట్స్ ఆన్ చేసేసారు. వ్యూ చాలా బాగుంది లైటింగ్స్ తోటి. ఫైనల్లీ మా టర్న్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము. బ్లెస్సి చూడండి ఎంత భయపడుతుందో గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాక. ఆ బ్రిడ్జ్ ఎక్కేదాకా ఎప్పుడు ఎక్కుదాం అని అన్నది. బట్ ఇప్పుడు ఎక్కాక చాలా భయపడుతుంది ఫ్రెండ్స్. అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోతుంది. బట్ ఫేస్లో అది తెలియకుండా మేనేజ్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ సిటీ వ్యూ చూడండి ఫ్రెండ్స్, గ్లాస్ బ్రిడ్జ్ పైనుంచి ఎంత బాగుందో లైటింగ్స్ తోటి. రోడ్ వావ్ సూపర్, చాలా బాగుంది ఫ్రెండ్స్ గ్లాస్ బ్రిడ్జ్. సో అలా గ్లాస్ బ్రిడ్జ్ ఎండ్ వరకు అయితే వచ్చేసాము. మనని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. సో ఇంకా టయర్డ్ అయిపోయామనేసి ఇంకా రూమ్కి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇది డే 1 మేము వైజాగ్లో ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.